బండి సంజయ్ కుమారుడైన బండి భగీరథు గత కొద్ది కాలం నుంచి కూడా రౌడీజం గూండాయిజం తోటి విద్యార్థుల మీద కూడా దాడి చేసిన ఘటనలో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అదేవిధంగా 17 ఏళ్ళ అమ్మాయిని మైనర్ విద్యార్థిని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే మనీ ట్రాప్ చేసింది, డబ్బులు డిమాండ్ చేస్తుందని చెప్పేసి ఒక ఆడపిల్ల మీద కూడా నిందలు వేసి కూడా బండి సంజయ్ తన కుమారుని వెనకేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. భగీరథ్ మీద వెంటనే కేసు పెట్టేసి అతన్ని కఠినంగా శిక్షించి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము మహిళా సమాఖ్య తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సంఘటన వెనకేసుకొస్తున్న బండి సంజయ్ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా మేము మహిళా సమాఖ్య తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్ జ్యోతి మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. బండి సంజీవ్ అధికార బలం ఉన్నది, వాళ్ళు పేదవాళ్ళు నిరుపేదలు, వాళ్ళ దగ్గర ఏముంటుంది, అందుకని చాలా ఇబ్బందులు పెట్టి మళ్ళీ అమ్మాయి పైనే ఉల్టా అరాచకాలు చేయడం ఇది సరి అయింది కాదు. ఇప్పటికైనా ఈ అరాచకాలు మానేసుకొని పదవిలో ఉన్నారు కనుక గౌరవిస్తున్నాం, గౌరవంగా బతకాలే కానీ కొడుకులు కుటుంబ నేపథ్యం అట్లా ఉండడం సరి అయింది కాదు. వెంటనే బండి భగీరథను అరెస్టు చేయాలి, కఠినమైన శిక్షలు వేయాలి. మండ సదాలక్ష్మి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, NFIW.